దేశంలో మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా జాతీయ రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు ముందుకు వేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడానికి నిరసిస్తూ శుక్రవారం ఉదయం విశాఖ సాగర తీరంలో భారీ సంఖ్యలో వైద్య విద్యార్థులు వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సంఘీభావం ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రోత్సహించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు పూనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను పశ్చిమ బెంగాల్తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అమలయ్యే విధంగా చొరవ చూపాలన్నారు. మనం ఉన్నా లేకపోయినా మనం చేసే పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించే జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకురావడం ద్వారా చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బివి రామ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఒక మెడికో విద్యార్థిని పైన అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఘోరంగా చంపేశారు. ఆమె అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుంటే ఒక వేరే సెమినార్ హాల్లోకి వెళ్ళి తమ రిఫ్రెష్ అవ్వటం కోసం వెళ్తే ఇంత ఘోరంగా చంపేశారంటే ఏమన్నాలో అర్థం కావట్లేదు. అంటే సాక్షాత్తు ఒక హాస్పిటల్లో రక్షణ కల్పించిన దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యవస్థ ఉందని అడుగుతున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం గతంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని పెట్టింది, ఎందుకు ఇంప్లిమెంట్ కాబట్టి అడుగుతున్నాను. అంటే ఈరోజు ఈ నిర్భయ చట్టాలు కానీ పెట్టింది అంటే ఏదైనా ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప దీనిపైన ఎందుకు శ్రద్ధ చూపించని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తారు కాబట్టి నేను తక్షణం చంద్రబాబును ఒకటే డిమాండ్ చేస్తాను. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఈ సమస్యలు ఉన్నాయి. అంటే గాంధీజీ గారు ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళ రోడ్డు పైన స్వతంత్రంగా నడుస్తుందో ఆ రోజే నిజ స్వతంత్రం చెప్పారు. మరి నిన్నే 78 స్వతంత్రం వేడుకలు చేసుకున్నాం. అంటే ఓ పక్కన మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రశ్నిస్తాను, ముఖ్యంగా చంద్రబాబు గారు ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఈ విషయం పైన పూనుకోవాలి, మీపైనే ఉందని చెప్పి మనం చేస్తాను. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం కారణం ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీనిపైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా, మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా, లేకపోతే ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ చీతంగా భయపడే పరిస్థితి ఇస్తుంది. కొన్ని తరాల తర్వాత మహిళా వైద్యులు లేకుండా పోతారు. సో నేను ఒకటే పోతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మారుతుందని చెప్తాను. అలా ఎవరైతే హత్య చేశారో ముగ్గురు అంటున్నారు, ఒకరినే పట్టుతున్నారు, మిగతా ఇద్దరిని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అడుగుతున్నారు. అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పులు చేస్తే కప్పు పుచ్చడానికి వ్యవస్థలు వాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, అలాంటి రాజకీయ లుచ్చాగాల్ని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఏ అన్యాయం ఒక మహిళకే కాదు, ఎవరికి జరిగినా, ఒక మెడికల్ విద్యార్థికి కాదు, ఎవరికైనా సరే తప్పుగా ఉండాలి. ఇలాంటి వారికి శిక్ష స్పాట్లో జరగాలి తప్ప ఎట్టి బస్సులో ఆలస్యం కాకూడదు. అలా నేను కోరేది ఒకటి, చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకొని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేయాల్సిన బాధ్యత మీపై మనం చేస్తాను. నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం ఎవరి కోసం కాదు. ఇది ఒక మహిళలకి ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం వచ్చిన ఆశ్చర్యపోవట్లేదు. ఇవాళ డ్రగ్స్ మాఫ్ అయిపోయింది, అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంత తక్షణం మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబం న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా, అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమలు పెట్టేలాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బివి రామ్ డిమాండ్ చేస్తారు.